హలో అండి. అందరెలా ఉన్నారు? ఈరోజైతే మా ఈస్ట్ కోస్ట్ ట్రిప్‌లో లాస్ట్ డే మా అమ్మాయికి కొంచెం మంచి, చెడు చెప్పేసి ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చి సియాటల్‌కి వెళ్ళిపోతున్నాము. నువ్వు కూడా వెళ్ళరా. Go to your dorm room and put everything? No, only I'm going. Wait, how are you gonna do it by yourself? There's only this bag. Wait, that's it? I'm half sea flight. Do you go to middle school? ఎందుకంటే నేను నీకు చెప్పిన కదా, నేను ఒక టికెట్ ఎత్తా మీకు కావాలంటే ఒకటే వీకెండ్లో. అరే Get home safe. ఈ సిట్యుయేషన్ చాలా హార్డ్ తనని దూరంగా ఇలా వదిలి వెళ్ళడము. ఎందుకంటే ఇది ఈస్ట్ కోస్ట్, మాదేమో వెస్ట్ కోస్ట్. కంప్లీట్‌గా అపోజిట్. ఏదైనా అవసరం ఉన్నప్పుడు రావాలి అంటే కంప్లీట్‌గా ఒక హాఫ్ డే తీసేసుకుంటది. బట్ మాకొచ్చిన కాలేజ్ ఆప్షన్స్‌లో ఇదొక్కటే ది బెస్ట్ ఆప్షన్. లైక్ ఫీ వైస్ అండ్ కాలేజ్ ర్యాంకింగ్ వైస్. ఒక రకంగా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మాకున్నారు. వాళ్ళు చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. ఎప్పుడు అవసరం వచ్చినా మాకు చెప్పండి. మేము వెళ్లి పికప్ చేసుకుంటాము. హోమ్ సిక్ ఉన్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు అనే అష్యూరెన్స్ అయితే ఇచ్చారు. ఆ మాటలన్నీ కొంచెం ధైర్యాన్ని ఇచ్చాయి. ఈరోజు కూడా ఎయిర్‌పోర్ట్‌కి డ్రాప్ చేస్తన్నారు. బట్ మేము కాలేజ్‌లో ఎంతసేపు ఉంటామో, తనతో ఎంతసేపు స్పెండ్ చేస్తామో తెలియక వద్దన్నాము. సో, ఈరోజు మొత్తానికి ఈ కారైతే రెంటల్ తీసేసుకొని కాలేజ్‌కెళ్ళి తనతో కాసేపు మాట్లాడి, లంచ్ చేసి ఇలా ఎయిర్‌పోర్ట్ దగ్గరలో ఈ కార్ డ్రాప్ ఆఫ్ పికప్ సెంటర్ ఉంటే, ఆ సెంటర్‌కొచ్చేసి మనం తీసుకున్న కార్‌ని డ్రాప్ ఆఫ్ చేశాము. ఇక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్ షటిల్స్ ఉంటాయి. 24/7 ఫ్రీక్వెంట్‌గా ఉంటాయి. అండ్ 5-6 మినిట్స్‌లో ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అవుతాయి. సో, అందుకే ఇది ఈజీ ఆప్షన్ అని చెప్పేసి కార్ తీసుకొని అక్కడ డ్రాప్ చేసేసి, ఇలా షటిల్ ఎక్కడానికైతే బయటికెళ్తున్నాము. ఇది బాల్టిమోర్ ఎయిర్‌పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. సో, మనకి ఎప్పుడు ఎంత క్యూ ఉంటదో తెలీదు కదా! అందుకనే మేము ఎప్పుడు గాని ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలి అంటే ఒక మినిమమ్ 1 ½ అవర్ ముందే వెళ్ళిపోయి ఉంటాం. సో, ఇన్ కేస్ సెక్యూరిటీ చెక్‌లో ఆలస్యమైనా కూడా ఇంకా టైం ఉంటదని చెప్పి అట్లా ప్లాన్ చేసుకుంటాం మాట. ఇక్కడికొచ్చాక 1 ½ అవర్ టైం ఉండి మొత్తం అలా ఎయిర్‌పోర్ట్ తిరిగేసి, కొంచెం స్నాక్ తినేసి ఫైనల్‌గా ఫ్లైట్ ఎక్కుతున్నాము. Yes, very sweet. ఏమన్నా పలకరించారా? అండ్ మా వాడు చాలా స్వీట్ అట. ఓకే. బయట బానే ఉంటాడు స్వీట్‌గానే. ఇంట్లో ఉంటది టార్చర్. ఆ టార్చర్ పక్కన పెడితే ఇప్పుడు ఈ ఫ్లైట్ టార్చర్ మాట. 5 ½ అవర్స్ కూర్చోవాలి. అండ్ డొమెస్టిక్ కాబట్టి మనకి ముందు స్క్రీన్ ఉండదు. ఏమన్నా చూసుకోవాలంటే మొబైల్స్‌లో వాళ్ళిచ్చే ఫ్రీ మూవీస్ ఏవో కొన్నుంటాయి. అవి యాక్సెస్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని మన ఓన్‌గా ఏమైనా వాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈవినింగ్ అరౌండ్ 7:30 సన్‌సెట్ వ్యూ అయితే చాలా బావుంది. అండ్ మనం సియాటల్‌కి రీచ్ అయ్యేసరికి 10 అవుతుంది. అలా అని 3 అవర్సే కాదు ఫ్లైట్ జర్నీ. 5 ½ అవర్స్. బట్ ఏంటి అంటే మనం ఉన్న ప్రెజెంట్ ఉన్న ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్‌కి ఎళ్ళేసరికి టైం అనేది 3 అవర్స్ బ్యాక్ అవుతది. సో, ఈస్ట్ కోస్ట్‌తో కంపేర్ చేస్తే అరౌండ్ 12:30కి రీచ్ అవుతాము. బట్ మన టైము అక్కడ సియాటల్‌లో 10:30 మాట. సో, కరెక్ట్‌గా మనకి దిగే టైము, ఇంటికెళ్ళిపోయి అలా కొంచెం తినేసి పడుకునే టైము అవుతదని చెప్పి మేము ఇలా ఈ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం మాట. అండ్ నెక్స్ట్ రోజు కూడా యాక్టివ్ అవ్వచ్చు రాత్రి పూట ఇంట్లో పడుకుంటే.
అదే మనం రెడ్ ఐ ఫ్లైట్ బుక్ చేసుకుంటే మటుకు రాత్రంతా ఫ్లైట్‌లో ఇబ్బంది పడి, పొద్దున పూట యాక్టివ్‌గా లేకుండా, మళ్ళీ ఒకవేళ ఆఫీస్ ఉంటే లీవ్ తీసుకోవాల్సొస్తదనమాట. సో, అది అవాయిడ్ చేయడానికి ఇలా మేమైతే నైట్‌కి ఎగ్జాక్ట్‌గా ఇంటికి రీచ్ అయ్యేలా బుక్ చేసుకున్నాము. ఇప్పుడైతే సియాటల్‌కొచ్చేసాము. ఈ అలాస్కా ఎయిర్‌లైన్స్‌తో అయితే ఇదొక ప్రాబ్లము. ఎప్పుడు డిపార్చర్ అయినా, అరైవల్ అయినా ఇలా ట్రైన్ ఎక్కి తర్వాత మనం టెర్మినల్‌కి వెళ్ళాల్సుంటుంది. సో, ఇది జస్ట్ 2-3 మినిట్సే. బట్ ఈ లగేజ్ అంతా పట్టుకొని ఇది ఎక్కడము, దిగడము అదొక పెద్ద ఇబ్బందిలాగా అనిపిస్తది. సో, ఫైనల్‌గా ఇక్కడైతే లగేజ్ కలెక్ట్ చేసేసుకొని, టాక్సీ బుక్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంటికెళ్ళాక ఫస్ట్ చేసిన పని చేతులు కడిగేసుకొని అన్నం, ముద్దపప్పు వండుకున్నామాట. అక్కడ ఫ్రెండ్స్ ఇంట్లో 1 వీక్ ఉన్నా పచ్చడి పెట్టండి సరిపోతది మాకన్నా కూడా పచ్చడి పెట్టకుండా రకరకాలు వండి పెట్టారు. సో, మిస్ అయిన ఆ పచ్చడినైతే వేసుకొని డిన్నర్ కంప్లీట్ చేశాం. సో, ఈస్ట్ కోస్ట్‌లో ఉన్న 5 స్టేట్స్‌లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్‌ని కవర్ చేసుకుంటూ నా ఈ 18 వ్లాగ్స్. ఇన్ కేస్ మీకు కాలేజ్ రిలేటెడ్ ఎలాంటి క్వెరీస్ ఉన్నా కామెంట్ చేయండి. మీకు తప్పకుండా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అదొక పెద్ద చాప్టర్. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్స్ నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్‌కి ఇంకా సబ్స్క్రైబ్ కానట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రెగ్యులర్ వ్లాగ్స్‌లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్.